నమస్తే, నేను డాక్టర్ చేతన్ రాజ్. ఇవాళ ఎటువంటి విషయం మాట్లాడబోతున్నామంటే మనము సియాటికా ప్రాబ్లం చాలా మంది వినే ఉంటారు. అరే కాళ్ళు లాగుతుంది, తొడ నొప్పి అవుతుంది అనేసి. అయితే ఏందంటే ఒక పేషెంట్ మన దగ్గర వచ్చింది. ఏడికెళ్ళి అంటే జైరాబాద్ నుంచి వచ్చింది. ఇప్పుడు జైరాబాద్ ఎక్కడుంది? మన తెలంగాణ కర్ణాటక బార్డర్లో ఉంటుంది. అయితే ఏం పని చేస్తున్నాయంటే వాళ్ళకు ఒక బట్టలది దుకాణం ఉండే. బట్టలు దుకాణం ఉండి ఎవరు వచ్చినా బట్టలు చూపించడం, మేనేజ్ చేసుకోవడం, కూసోవడం కూడా ఉంటుండే. కానీ గిరాకీ వచ్చినప్పుడు ఈయన కూడా పని చేస్తుండే దుకాణంలో. పిల్లలు ఉన్నారు కానీ ఈయన కూడా పని చేయాలి, కొంచెం చాలా గిరాకీ అయిపోతుంది. అయితే మళ్ళీ దాని తర్వాత ఏం చేస్తారు కూర్చొని అనేసి, ఏం చేస్తాం సార్, రీళ్ళు చూస్తాము, వీడియోలు చూస్తాము, ట్రేడింగ్లు చేసుకుంటాము అనేసి అన్నారు. సరే సార్, ఓకే. ఇప్పుడు ఏమవుతుంది మీకు అంటే 2 కాళ్ళు లాగుతున్నాయి, నాకు 2 కాళ్ళు లాగుతున్నాయి. ఇంతకు ముందు కూడా ఉండే కానీ నాకు మళ్ళా స్టార్ట్ అయింది. ఎప్పుడు స్టార్ట్ అయింది కొంచెం చెప్పండి అంటే, సార్ నాకు మొక్కు ఉండే. ఎక్కడ మొక్కు ఉండే? తుల్జాపూర్లో మొక్కు ఉండే. అయితే ఏంటంటే నేను పాదయాత్ర చేసి తుల్జాపూర్కి పోదాము అనుకున్నాను. పాదయాత్ర చేసి తుల్జాపూర్కి పోదాం అనుకున్నాను. ఎందుకు అంటే నాకు మొక్కు పూర్తిగా అయింది, పోదాం అనుకున్నాను. అంతకుముందు తగ్గిపోయింది. అంతకుముందు కూడా నాకు సియాటికా ప్రాబ్లం ఉండే, అప్పుడు తగ్గిపోయింది. అందుకే నేను పాదయాత్ర కూడా పోదాం అనేసి పోయి రిటర్న్ వచ్చిన తర్వాత నెల తర్వాత నాకు స్టార్ట్ అయింది. ఆ పాదయాత్ర వల్లనే అయిందని స్టార్ట్ అయింది అనేసి చెప్పింది. నేను ఒకటే క్వశ్చన్ చేసిన, మీకు దేవుడి పైన నమ్మకం ఉందా లేదా అనేసి అడిగిన. ఉంది కదా సార్, అందుకే పాదయాత్ర పోయింది. మళ్ళీ పాదయాత్ర వల్ల మీకు దేవుడు శిక్ష ఇస్తుడు అని ఎందుకు అనుకుంటున్నారు మీరు? లేదు సార్, అంత దూరం నడుచుడు వల్ల మళ్ళీ స్టార్ట్ అయ్యిండొచ్చు అనేసి వేరే డాక్టర్లు చెప్పిండ్రు అనేసి చెప్పిండ్రు. చూడండి, మీకు మొక్కు ఉంది. అంతకుముందు మీకు సియాటికా ఉండే కదా, ఆటోమేటిక్ తగ్గిపోయింది కదా. మీకు సియాటికా ఉన్నప్పుడే మొక్కున్నారా లేదా అనేసి నేను అడిగిన. అవును సార్ మొక్కున్నా అనేసి అన్నాడు. అంటే ఏంది, మళ్ళీ ఎట్లా తగ్గింది? ఆటోమేటిక్ తగ్గింది కదా. దేవుడు తగ్గించిండు మీకు. ఎందుకు? నువ్వు పాదయాత్ర చేసి రా నా దగ్గర, దాని తర్వాత మళ్ళీ నీ రోగం అట్లా వస్తుంది. పాదయాత్ర చేసినప్పుడు వరకు మీకు సిమ్టమ్స్ లేకుండే కదా. పాదయాత్ర కంప్లీట్ అయినాక రోగం ఉండే బాడీలో మళ్ళీ బయటపడ్డది. అవునా కదా? అయితే ఏంది అంటే దేవుడు పైన ఎప్పుడు మనం నమ్మకం అనేది వదులుకోవద్దు. ఈ సియాటికా ప్రాబ్లం అంటే ఏంది? ఇప్పుడు మీరు చూడండి, డాక్టర్ సాబ్ నాకు L4, L5లో ప్రాబ్లం ఉంది, L3, L4లో ప్రాబ్లం ఉంది అనేసి అంటారు కదా. ఇవి నడుము భాగం ఏది అయితే ఉంటుంది కదా, అక్కడ నడుము భాగంలో స్పైనల్ కార్డ్ ఉంటుంది. ఇంత దొడ్డు ఉంటుంది అది వైర్. అది మెడకెళ్ళి మొత్తం కింది వరకు పాస్ అవుతుంది. దీంట్లోకి వెళ్ళి వేరే చిన్న చిన్న వైర్లు వస్తాయి. వైర్లు ఎందుకంటున్నా? నరాలు కరెంట్ పాస్ చేస్తాయి మన బాడీలో. అది వైర్కి చేసే పని చేస్తుంది. అయితే ఆ నరాల్లో ప్రాబ్లం ఎప్పుడైతే వస్తుంది సియాటికా, అప్పుడు అవుతుంది. ఎక్కువ నిల్చోవడం వల్ల, ఎక్కువ కూర్చోవడం వల్ల, ఎక్కువ బరువు ఉండడం వల్ల, ఎక్కువ మీరు ఎంత అయితే బరువు ఉంది అంత లేకున్నా ఎక్కువ ఉంటే నడుము పైన కూడా ఎక్కువ బరువు పడుతుందా లేదా? పడుతుంది కదా. దానివల్ల కూడా ఇది అవుతుంది సియాటికా ప్రాబ్లం. మొత్తం కాళ్ళు లాగుతున్నాయి సార్, అరికాల్లో ఫుల్ మంటలు వస్తున్నాయి. ఈ తొడ భాగం లోపటి భాగం ఉంటుంది కదా, అక్కడ నొప్పి వస్తుంది. బయట భాగంలో ఏమో తిమ్మిర్లు వస్తున్నాయి. ఏం చేయాలి అర్థమైతలేదు. ఆపరేషన్ చేయించుకోండి అనేసి కూడా అన్నారు. L4, L5లో ప్రాబ్లం ఉంది అనేసి. అంటే ప్రాబ్లం ఇక్కడ కూడా ఉంది, డీజెనరేషన్ కూడా అయింది, సియాటికా సిమ్టమ్స్ కూడా ఉన్నాయి, సియాటికా నర్వ్లో కూడా ప్రాబ్లం ఉంది. ఏం చేయాలి నాకు అర్థమైతలేదు. మనం మందులు ఇచ్చినాము, 4 నెలలు మనం మందులు వాడినాం. 4 నెలల్లో సెట్ రైట్ అయిపోయింది. మళ్ళీ ఇంకోటి ఏం చేసిండ్రు అంటే, ఆ పేషెంట్కి ఒక హోమ్ రెమెడీ చెప్పినాము. మీ అందరికీ కూడా చెప్తున్నాను. జిన్సెంగ్ టీ ఉంటుంది. రోజుకు 1 కప్పు జిన్సెంగ్ టీ అర్లీ మార్నింగ్ 2-3 తులసి ఆకులు తీసుకొని అది దంచుకొని ఆ పేస్ట్ కూడా దాంట్లో వేసుకొని తాగండి. మీకు చాయ్ తాగితే ఏదైతే సాటిస్ఫాక్షన్ వస్తుంది, జిన్సెంగ్ టీ తాగడం వల్ల కూడా సాటిస్ఫాక్షన్ వస్తుంది అండ్ మంచిగా కూడా అనిపిస్తుంది. ఇది హెల్ప్ఫుల్ ఉంటుంది మన ట్రీట్మెంట్లో కాబట్టి చెప్తున్నాను. నమస్తే.